అమెరికా నా దగ్గరికి రావద్దంటుంది, వచ్చే వాళ్ళని రానియకుండా అడ్డుపడుతోంది. తాజాగా H1B L1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును $2,805 నుంచి $2,965 అమెరికా పెంచింది. మార్చి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రాబోతుంది. మిగతా వీసా కేటగిరీల ప్రాసెసింగ్ ఫీజుల్లో కూడా మార్పులు చేసి మేరకు అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. 2023 జూన్ నుంచి 2025 జూన్ మధ్య ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని ఈ ఫీజు పెంచినట్టు వెల్లడించింది. వీసా దరఖాస్తులు వేగంగా ప్రాసెస్ చేయడానికి అదనపు రుసుమును వసూలు చేస్తారు. H1B L1, O1, P1, TN వీసాల ఫారం I-129 విషయంలో ప్రీమియం ఫీజు పెరగబోతుంది. F1, J1 వంటి వీసాల ఫారం I-539 విషయంలో ఫీజును $1,965 నుంచి $2,075 పెంచింది. ఈ పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీసులు అందించడానికి ఉపయోగిస్తామంటూ సంస్థ చెప్పుకొస్తుంది. ఏదైతే అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం ఇతర దేశాలతో పాటు భారత్కి చెందిన విద్యార్థులు వృత్తినిపుణుల మీద కూడా ఈ ఫీజు ప్రభావం ఉంటుంది. కాకపోతే ఆ కట్టేవాళ్ళు కడుతూనే ఉన్నారు. అయితే అక్కడ మాత్రం ఎంతసేపటికి పంపించేయాలనే చూస్తున్నారు.